హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. చేరుకుడి వచ్చిన అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తున్నాం. దేవుడు తన మహాకృప ప్రేమను బట్టి ఈ మొదటి పరిశుద్ధ పునరుద్ధాన దినమందు దేవుని ఆరాధించి సేవించడానికి దేవుడు మన ఎడల చూపిన కృపా ప్రేమలను బట్టి స్తుతిస్తూ మరి దేవుని యొక్క లేఖన భాగములను ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనము 9వ వచన భాగమును చదువుదాం. యెహోషువ గ్రంథము 180వ పేజీ 5వ అధ్యాయము 8, 9వ వచన భాగము చదువుదాం. కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడే వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేస్తున్నానని యెహోషువతోను అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు పెట్టెను. ప్రార్థన చేద్దామండి. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. లోకములో ఎన్నిక లేని వారము, ఏర్పాటును బట్టి నీ కృపను బట్టి నాయన మమ్మల్ని ఏర్పాటు చేసుకొని నీకు స్వకీయమైన జనముగాను నీ యొక్క ప్రతిష్ఠిత జనముగా ఉండడానికి నాయన మమ్మల్ని నీ కృప చేత మీరు ఏర్పాటు చేసుకుని నందుకొందనాలయ్యా. ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయుడగు దేవ, మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నిత్య నివాస్యగు దేవ, వేవే దూతల మధ్య గనుడుగాను మా పక్షముగా మధ్యవర్తిగాను తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపనకర్తగా నిరంతరము జీవించుచు మా పక్షముగా విజ్ఞాపనము చేయుచున్న గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. దేవా నాయన, లోకములో పాపములో శాపములో నాయన, దుష్టత్వములో దుర్నీతిలో కార్యముల చేత నాయన చచ్చిన వారమైన మమ్మలను నీ కృప చేత మీరు ఏర్పాటు చేసుకుని ప్రభువా ఈ లోకముతో కూడా మేము నశించిపోకున్నట్లుగా రాబోయే ఉగ్రత దినమందు మేము రక్షింపబడి తప్పింపబడి నాయన నీతో కూడా మేము సదాకాలం ఉండుట కొరకు ప్రభువా పరలోక మహిమను విడిచి మా కొరకు ప్రభువా దేవా తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్ట భాగ్యమని ఎంచక నాయన దేవుని స్వారూప్యమైన మీరు ప్రభువా మా కొరకు నా తండ్రి దాసుని స్వారూప్యమును ధరించి నాయన మా పోలికలో నా తండ్రి మా వంటి వాడిగా ప్రభువా నా తండ్రి రక్త మాంసములతోనూ మా స్వభావముతోనూ ప్రభువా దాసుడుగా దీనుడుగా రిక్తుడుగా సమస్త నా తండ్రి నాయన పరలోక మహిమను మా కొరకు విడిచి నాయన దేవా మరణమంతగా మా కొరకు మీరు తగ్గించుకొని నాయన నీ యొక్క నా తండ్రి మరణము ద్వారా మమ్మల్ని తండ్రితో సమాధానపరిచి నీ రక్తము ద్వారా మాకు సమాధానమును సంధిని కలుగు చేసి నాయన నీ అమూల్యమైన రక్తము చేత మా ప్రతి పాప దోష అపరాధముల నుండి మమ్మల్ని విడిపించి నా తండ్రి మా జీవిత కాలం అంతయు మేము నిర్భయులమైన తండ్రి నీ సన్నిధిలో నీతిగా పరిశుద్ధముగా సేవించే భాగ్యాన్ని కృపను నాయన మీరు మాకు అనుగ్రహించిన నీ ప్రేమను బట్టి వందనాలు ప్రభువా. గడిచిన సంవత్సరం అంతయు నీ దయగలిగిన రెక్కల క్రింద మమ్మలను కాపాడి ప్రభువా అయ్యా ఈ నూతన వత్సరములోనికి మమ్మల్ని నడిపించున్నారు. జనవరి మాసము మొదటి పరిశుద్ధ పునరుద్ధాన దినమందు నాయన నీ పునరుద్ధాన బలము చేత నాయన అయ్యా పునరుద్ధానుడైన యేసుని మేము ఆరాధించుట కొరకు ప్రభువా ఈ స్థలములోనికి కూడి వచ్చి ఉండగా మేము ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా మా పూర్ణ హృదయముతో నిండు మనసుతో నిన్ను సేవించే వారముగా ఉండడానికి కృప దయచేయండి. నీ లేఖన భాగములో నుండి మీరు మాతో మాట్లాడండి ప్రభువా. నీ వాక్యమును వినగలిగిన చెవిని అయ్యా గ్రహించగలిగిన హృదయమును అంగీకరించి ఆచరించగలిగిన విశ్వాసమును ప్రభువా మాలో మీరు దయచేయండి. వినివారు మట్టుకు అయ్యండి. మమ్మలను మేము మోసపరుచుకుని వారము కాక ప్రకటింపబడిన ప్రతి వాక్యమును ప్రభువా మేము పూర్ణ హృదయముతో హత్తుకొని ప్రభువా నీ వాక్యానుసారంగా జీవిస్తూ నీ వాక్యానుసారమైన క్రియలను ఫలించుచు ప్రభువా లోకానికి మాదిరికరముగాను
అయ్యా నీకు మహిమకరముగా మేము జీవించడానికి మాలో ప్రతి ఒక్కరిని ప్రభువా నీ యొక్క నా తండ్రి నాయన తైలముతో అభిషేకించండి. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించి నాయన నీ అడుగు జాడలో నడిపించి నిత్య జీవమునకు వారసులుగా మమ్మల్ని హెచ్చించి మహిమ పొందమని లేఖన భాగములో మీరుండి నీ దాసులమైన మమ్మల్ని నీ సిలువ చాటున మరుగుపరిచి నాలో మీరుండి నా తండ్రి మయా నా ముఖాంతరములో మీరుండి నా యొక్క వాక్శక్తిలో మీ శక్తి నుంచి నీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే నీ సంఘముతో మాట్లాడి నీ సంఘాన్ని బలపరిచి క్రీస్తులో నన్ను స్థిరపరిచి అయ్యా మేలును పొందగలిగిన భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. చదవబడినటువంటి లేఖన భాగంలో 180వ పేజీ యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 8-9 వచ్చిన భాగములను చదువుకున్నాం. ఆయన సమస్త జనము సున్నతి పొందుట తీరిన తర్వాత తాము బాగుపడు వరకు పాలెములోని తమ చోట్ల నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానమును మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు. ఈ చదవబడినటువంటి లేఖన భాగములో ఇజ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తు దేశములో ఉన్న కాలములో మరి సున్నతి అనేది వారు ఆచరించేవారు. ఐగుప్తు దేశం అంటే అబ్రహాము గారు మొదలుకొని కూడా అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతూ నీకు పుట్టిన వారికి మధ్య నిబంధనకు గురుతుగా అంటే మీరు నా జనమే అని మీరు నావారు అని గురుతుగా మీరందరూ కూడా ఏం చేయించుకోవాలి అంటే సున్నతి అనేది చేయించుకోవాలా. కాబట్టి అబ్రహాము గారి కాలము నుండి కూడా ఇజ్రాయేలు వారందరూ కూడా ఏం చేస్తారు అంటే కనుక పురుషులైన వారు సున్నతిని చేయించుకుంటారు. మరి వారికి 8వ రోజుని వారి ఇంట పుట్టిన 8వ రోజుని మగపిల్లల్ని దేవుని మందిరానికి తీసుకొని వెళ్ళి అర్పణ ఇచ్చి వారి సున్నతి చేసుకొని దేవుని స్తుతించి రావడం అనేది వారి ఆచారము, వారి వాడుక. ఇలాగున వారు ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన తర్వాత కూడా ఇజ్రాయేలులో పుట్టిన ప్రతి మగవాడు కూడా సున్నతి అనేది చేయించుకుంటూ వారి యొక్క ఆచారాన్ని దేవుడు వారికి ఇచ్చిన నిబంధనను వారు లోబడుతూ వస్తున్నారు. అయితే వారు ఎప్పుడైతే ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చారో ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత 40 సంవత్సరాలు ఇజ్రాయేలీలు అరణ్యంలోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ప్రయాణము, వారి జీవితం అంతా కూడా 40 సంవత్సరాలు ఎక్కడ గడిచిపోయింది అంటే అరణ్యంలోనే గడిచిపోయింది. ఈ అరణ్యంలో వారు ఆ ప్రయాణాల మధ్య వాళ్ళలో ఎవ్వరు కూడా సున్నతి అనేది పురుషులైన వారు చేయించుకోలేదు. సున్నతి అనేది వారిలో జరగలేదు. అందుచేత చాలా మంది అంటే రెండవ బయలుదేరిన తరము తర్వాత తరం అంతా కూడా సున్నతి లేకుండానే వారి యొక్క నిబంధనను వారు దాటివేసినట్లుగా వాక్యము సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే వీరు యోర్దాను నది దాటి కనానులోనికి ప్రవేశించారో వారు ఐగుప్తులో నుంచి ప్రయాణం చేసి యోర్దాను దాటి ఇప్పుడు ఎక్కడికి ప్రవేశించారు అంటే కనానులోనికి వచ్చారు. కనానులోనికి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఏమి ఆజ్ఞాపించారంటే వారిని ఎరుకో పట్టణమును కూల్చివేసిన తర్వాత మీరందరూ కూడా ఇజ్రాయేలులో ఏ పురుషులైతే మరి ఇంకా సున్నతి చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా సున్నతి అనేటువంటి కార్యము జరిగించండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక చోటన ఒక మైదానపు స్థలంలోనికి వెళ్ళి పురుషులైన వారందరూ కూడా సున్నతిని ఆచరించిన ఆ సమయంలో దేవుడు మరి ఆ ప్రాంతంలో యెహోషువ గారికి కనబడి యెహోషువ గారితో మాట్లాడుతున్నాడు. ఒక వాగ్దానాన్ని అక్కడ వారికి చేస్తున్నారు. ఏంటి వారికి వాగ్దానం చేస్తున్నాడంటే దేవుడు చెప్తున్నాడు, నేడు నేను మీ మీద ఐగుప్తీయులు మీ మీద చేసినటువంటి అవమానం, ఐగుప్తి నుండి మీరు ఏదైతే అవమానాన్ని మోస్తూ వస్తున్నారో
మీ మీద ఏదైతే అవమానం ఉన్నదో ఆ అవమానాన్ని ఈ రోజు నుంచి నేనేం చేస్తాను అంటేనంట, తీసివేయబోతున్నాను. మీ మీద నుంచి దేవుని ప్రజల మీద ఏమి ఏలుబడి చేస్తూ వచ్చింది అంటేనంట అవమానము. దేవుని ప్రజలు ఏమి పొంది ఉన్నారు అంటే, ఇంతకాలం ఏం పొంది ఉన్నారంటే, ఐగుప్తు దేశంలోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా, ఐగుప్తు దేశంలో ఉన్న దగ్గర నుంచి కూడా వారి మీద ఎప్పుడు ఘనత కీర్తి కంటే కూడా, పేరు మంచితనము కంటే కూడా వారి మీద ఏమి నిలిచి ఉంది అంటేనంట అవమానము అనేది నిలిచి ఉందంట. ఆ అవమానాన్ని ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉన్నంత కాలము కూడా ఈ అవమానాన్ని ఏం చేశారంటేనంట భరించారంట. అవమానము, నింద, అపహాస్యము అనేది వీరి మీద దాదాపుగా 470 సంవత్సరములు ప్లస్ 40 సంవత్సరాలు, అంటే 510 సంవత్సరాలు. 510 సంవత్సరాలు ఇజ్రాయేలీల మీద ఏమి నిలిచిపోయి ఉన్నది అంటేనంట అవమానము అనేది నిలిచిపోయిందంట. ఈ అవమానము అనే దానిని దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే, ఇక ఒక స్థలంలో వారు సున్నతి చేయించుకున్న తర్వాత యెహోషువ గారితో మాట్లాడుతున్నాను, మీ మీద ఉన్నటువంటి అవమానాన్ని నేనేం చేస్తానంటున్నాడు, తీసివేస్తాను. మీరు అనుభవిస్తున్నటువంటి అవమానాన్ని నేనేం చేస్తాను, తీసివేస్తాను. ఇక ఈ రోజున నేను చేయబోయే కార్యం ఏంటి అంటే, ఇక మీరు అవమాన భరితులే కానీ, నిందాస్పదులే కానీ, అపహాస్యాస్పదులుగా మీరు ఉండకుండా నేను మిమ్మల్ని ఈ దినాన్న దానిని దొర్లించేస్తున్నాను, దానిని తీసివేస్తున్నానని మాట్లాడాడు. ఇక్కడ అంటున్నాడు కదా, అందుకనే ఆ స్థలానికంట పేరు పెట్టారంట. ఏం పేరు పెట్టారు అంటే గనక గిల్గాలు అన్నారంట. గిల్గాలు అంటే అర్థం ఏంటి అంటే దొర్లింపబడుట. గిల్గాలు అనే పాటకు అర్థం ఏంటంటే ఆ దొర్లింపబడుట. ప్రియా దేవుని బిడ్డలు, అంటే వాళ్ళకి దేవుడు ఒక దినాన్ని నిర్ణయించి ఆ దినమందు దేవుడు వారి మీద ఉన్నటువంటి అవమానాన్ని ఏం చేస్తానంటున్నాడు, దొర్లించేస్తానంటున్నాడు. దేవుడు వారి మీద ఉన్నటువంటి అవమానము, వారు ఏదైతే నిందను మోస్తూ వస్తున్నారో, ఏదైతే అవమానాన్ని వారు భరిస్తూ వస్తున్నారో, ఏదైతే అపహాస్యాన్ని వారు భరిస్తూ వస్తున్నారో, దానిని కూడా దేవుడు ఒక దినాన్ని ఏం చేయబోతానంటున్నాడు, తీసివేయబోతానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడలారా, 2024వ సంవత్సరము మొదటి పరిశుద్ధ పునరుద్ధాన దినమందు దేవుడు మనము కూడా దేవుని సన్నిధిలో ఒక మార్పును గనక దేవుడికి మనం చూపించగలిగితే, మనము కూడా వారైతే సున్నతి చేసుకున్నారు, మనమైతే ఆత్మ సంబంధమైన సున్నతి కలిగిన వారం, నిజముగా మన హృదయములను మన యొక్క మనసును గనక దేవునికి స్వాధీనపరచగలిగితే, మనదంతా కూడా ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది కనుక మన మనస్సుని, మన హృదయాన్ని కనుక నిజముగా దేవుని చిత్తానికి మనము ఈ దినాన్ని లోబరించగలిగితే, ఇంత కాలము మీ మీద ఏదైతే అవమానం ఉన్నదో, మీ మీద ఏదైతే నింద ఉన్నదో, మీ మీద ఏదైతే అపహాస్యముగా ఉన్నారో, నలుగురిలో చిన్న చూపు చూడబడ్డారో, నలుగురిలో తృణీకరింపబడ్డారో, నలుగురిలో అవమానపరచబడి ఉన్నారు, ఏదైతే మీ మీద ఉందో దానిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు అంటే కనుక దొర్లించేస్తానన్నాడు. ఏమంటున్నాడు, దొర్లించేస్తానంటున్నాడు. ఆ అవమానము మనము పోగొట్టుకోవాలా. ఎంత కాలం అండి ఈ అవమానపు బతుకు, ఎంత కాలం అండి మేము ఇలా తృణీకరింపబడేది, ఎంత కాలం అండి మేము ఈ నింద మోయాల్సింది, ఎంత కాలం అండి ఈ అపహాస్యాస్పదం ఎగతాళి చేయబడేది, ఎంత కాలము మేము ఇలా ఉండాలి అనుకునే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిజముగా నీ హృదయాన్ని, నీ మనస్సును కనుక ఈ సంవత్సరం దేవునికి అర్పించుకోగలిగితే, నీ మనస్సులో దేవునికి చోటిచ్చి, ఏం మా ప్రాబ్లం ఏంటి, నీ మనస్సులో గనక దేవునికి చోటిచ్చి, నీ మనస్సును గనక దేవుడికి అర్పించగలిగితే, నీ యొక్క హృదయంలో కనుక దేవునికి నివాస స్థలం కనుక చేయగలిగితే, నీ మీద మోస్తూ వస్తున్న, అది నీ తల్లిదండ్రుల దగ్గర నుంచే కానీ, నీ పితరుల దగ్గర నుంచే కానీ, నిన్ను బట్టే కానీ నువ్వు మోసుకుంటూ వస్తున్నటువంటి ఆ నిందను దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే గనక
దొర్లించేయాలి అనుకుంటున్నాడు. చూడండి ప్రియులారా, అసలు అవమానము అనేది ఇజ్రాయేలుకి ఎందుకు వచ్చింది? ఒక ఇజ్రాయేలు అవమానపరచబడడానికి, ఇజ్రాయేలు అవమానము అనేది వారి మీద ఉండడానికి, అవమానము అనేది వారికి కలగడానికి కారణం ఏంటి అంటే, చూస్తే దేవుని యొక్క వాక్యమును చూడండి ప్రియులారా, మనము కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 37వ వచన భాగమును చదివితే ఒక మాట చదవండి. యెహోవా నిన్ను చెదరగొట్టు చోట ప్రజలు విస్మయమునకును సామెతలకు నిందనకు నీవు హేతువై ఉందువు. ఆగుదామండి. ఇక్కడ దేవుడు అన్నాడు, మిమ్మల్ని దేవుడు ఎక్కడికి చెదరగొడతాడో ఆ ప్రాంతంలో మీరు ఎక్కడుంటారు, అక్కడ ఎట్లా ఉంటారంట, ఉండే ప్రాంతాలు ఎలా ఉంటారంటున్నాడు దేవుడు. అన్నాడు కదా, మీరు వెళ్ళే ప్రజల మధ్య మీరు ఎలా ఉంటారంటే విస్మయంగా ఉంటారు, సామెతలాగా ఉంటారు, ఇంకా ఎలా ఉంటారంట, నిందకు హేతువై ఉంటారు. ఎందుకు ఇలా అపహాస్యాస్పదముగా, నిందాస్పదముగా, లేకపోతే అవమానాస్పదముగా, ఈ యొక్క విస్మయముగా దేవుని ప్రజలు ఉండడానికి కారణం ఏంటి అంటేనంట, దేవుని ప్రజలు అలా ఉండడానికి కారణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ చూడండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 47వ వచన భాగమును చదివితే, నీకు సర్వ సమృద్ధి కలిగి ఉండి నీవు సంతోషముతోనూ హృదయానందముతోనూ నీ దేవుడైన యెహోవాకు నీవు దాసుడవు కాలేదు. ఆగుదామండి. దేవుని పిల్లలైనటువంటి వారు నిందకు అవమానానికి కారణం ఏంటి అంటే, వారు వెళ్ళిన స్థలాన్ని వారు నిందాస్పదముగా వారు ఉండడానికి కారణం ఏంటి అంటే, ఇజ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ, దేవుడంట మనకు సర్వ సమృద్ధి ఇచ్చినప్పుడు, దేవుడు మనకి అన్నీ ఇచ్చినప్పుడు, దేవుడు మనకి మేలు చేసినప్పుడు, దేవుడు మనకి సంతోషాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు మన పరిస్థితిలో నెమ్మది నిమ్మలాన్ని ఇచ్చినప్పుడు అంట దేవుని పిల్లలు ఒక విషయాన్ని మర్చిపోతారంట. ఏం విషయాన్ని మర్చిపోతారంటేనంట, అన్ని ఉన్నప్పుడు ఎవరిని మర్చిపోతారంట, దేవుణ్ణి మర్చిపోతారంట. లేనప్పుడు దేవుణ్ణి గుర్తుపెట్టుకుంటారేమో కానీ దేవుడు కారణం, లేకపోవడానికి దేవుడు కారణం అనుకుంటారు. కానీ దేవుడు మన జీవితాల్లో ఒక మేలు ఉపకారమును, దేవుడు మనకి ఆశీర్వాదమును సమృద్ధిని, దేవుడు మన జీవితంలో దేవుని యొక్క కృపా కార్యాలను చేసినప్పుడు దేవుని పిల్లలైనటువంటి వారు దేవుని కంట మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, దేవునికి మనల్ని మనం దాసులుగా చేసుకోవాలంటే ఏం చేసుకోవాలంట, దేవునికి దాసులుగా మనల్ని అప్పగించుకోవాలంట. అంటే దేవుడు నీకు ఒక మేలు చేసినప్పుడు, ప్రభువా నా జీవితంలో నీ కొరకు, ఈ మేలుని బట్టి నీ కొరకు నేను ఏం చేయాలి ప్రభువా, ఈ ఉపకారాన్ని బట్టి ప్రభువా నీకు నేనేం ఉపయోగపడాలి ప్రభువా, దేవా నా జీవితంలో ఈ సంతోషాన్ని ఇచ్చావు, నేను సంతోషంగా ఉన్నప్పుడు నీ కొరకు నేను ఏం చేయాలి ప్రభువా అని ప్రభుని ఏం చేయాలంట, దేవుణ్ణి అడిగి దేవుడు ఏది నీకు చెయ్యమంటే అది చెయ్యాల. చాలా మంది దేవుని పిల్లలు ఏం చేస్తారంటే, బాధల్లో ఉన్నప్పుడు బాగానే ప్రార్థన చేస్తుంటారు కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు బాగానే ప్రార్థన చేస్తారు కానీ, సమృద్ధిలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఉద్యోగం లేనంతసేపు ఏం చేస్తాడు, బాగా ప్రార్థన చేస్తాడు, యేసయ్య కావాలని. ఉద్యోగం వచ్చినాక దేవుడికి ఏం చేస్తారు చెప్పండి, సంతోషంగా ఆ రోజు పలహారం పెడతారు, కానుకిస్తారు, ఇంకేదైనా భోజనాలు పెడతారు. ఆ తర్వాత ఏం చేస్తాం, బిజీ యేసయ్యా ఏమంటాం, ప్రార్థన చేయమంటే ఎక్కడ యేసయ్యా నీకు తెలీదా, ఉదయం పోతే మేము ఎప్పటికి వస్తున్నాం, రాత్రికి వస్తున్నాం, మాకెక్కడ కుదురుతుంది యేసయ్యా, సమస్తం ఎరిగిన జీవాధిపతివి నీవే ప్రభువా. మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఏం తెలుసు, ఆయనకే లెక్కలప్పజవుతావు. ప్రియులారా, నీకు దేవుడు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఒక మేలను దేవుని దగ్గర నువ్వు పొందావు, దేవుడు నీ జీవితాల్లో ఒక కార్యాన్ని జరిగించాడు, దేవుడు ఒక ఉపకారాన్ని నీకు చేశాడు. ఆ క్షణంలో నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి అంటే కనుక, ప్రభువా
ఎన్నిక లేని నా పక్షముగా, అయోగ్యులమైన మా పక్షముగా నువ్వు ఇలా కృప చూపుతున్నావు. ఇప్పుడు మేము నీకేం చేయాలి ప్రభు? మనల్ని మనం దేవునికి ఏం చేసుకోవాలంట? దాసులుగా చేసుకోవాలంట. మనం ఎప్పుడైతే ఆయనకి అప్పగించుకుంటామో, అర్పించుకుంటామో, దేవుడంట మనల్ని ఇంకా 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 హెచ్చించి దేవుడు మనకి కృపా అనుకూలతను ఇస్తాడంట. కానీ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టెప్లోనే ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. దేవునికి దాసులంగా చేసుకో. అందుకని అంటున్నాడు కదా, దేవుడు చెప్తున్నాడు కదా, మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా మీ మీద మాత్రం ఏముంటుంది అంటే కనుక ఒక నింద అనేది ఉంటుంది. మీరు ఉద్యోగంలో ఉన్నా కూడా ఏం మొయ్యాల్సి వస్తుంది? నింద మొయ్యాల్సి వస్తుంది. పని దగ్గర కూడా ఏం చేస్తారు? మీకేం పేరు పెడతారు? మీకు అక్కడ ఏం పేరు పెడతారు? పనిలో కూడా మీకు ఏం పేరు పెడతారంటే మంచి పనిమంతుడు, బుద్ధిమంతుడు అని పెట్టరు. ఏమంటారు? అక్కడ కూడా ఏమంటారు? ఇంతేనా నువ్వు చేసేది అంటారు. ఎంత చేసినా కూడా నిన్నేమంటారు? ఇంతేనా చేసేది, సరిగ్గా చేయి అంటారు. ఎప్పుడు నీలో ఏదో ఒకటి ఏం చేస్తూ ఉంటారు? లోపాన్నే చూపిస్తాను. ఒక నిందను భరించాల్సి వస్తుంది. ఈ నిన్న అందుకని అంటున్నాడు కదా, దేవుడు ఐగుప్తు దేశంలోనికి ఇజ్రాయేల్ అంట, వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా వాళ్ళ మీద మాత్రం ఏమొచ్చేసిందంటేనట అవమానము అనేది వారు మోసుకొచ్చారంట. ఆ అవమానాన్ని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? దొర్లించేస్తాను. ఈ రోజునే మీ మీద ఉన్నటువంటి ఏం చేస్తాను? అవమానాన్ని తీసివేస్తానంటున్నాడు. ప్రియులారా, నీ మీద కూడా ఒకవేళ నింద, అవమానము, ఒకవేళ నీవు కూడా అపహాస్యాస్పదముగా, విస్మయంగా ఉన్నావు, ఎగతాళిగా ఉన్నావు అంటే దేవుడు దానిని నీ మీద నుంచి తొలగ చేయడానికి ఈ దినాన్న ప్రభు ఈ వాగ్దానముతో నీతో మాట్లాడుతున్నాడేమో. ఒకవేళ నీవు ప్రభుకి సర్వ సమృద్ధి కలిగినప్పుడు, సంతుష్టిమైన దేవుడు నీకు ఇచ్చినప్పుడు, నీవు దేవునికి దాసుడిగా, దాసురాలుగా చేసుకోకుండా ఒకవేళ దేవునిని మరిచిపోతే కనుక, దేవునిని గనక నువ్వు మరిచిపోయి ఉంటే కనుక ప్రభుని ఈ రోజే అడుగు, ప్రభువా ఈ సంవత్సరమైనా నేను నాయన నాకు నా ఎన్నిక లేని నాకు ఇంత మేలు చేసావు, నేను నీకేం చెయ్యాలి ప్రభువా? నీకోసం నేను ఏదో ఒకటి చేయడానికి నువ్వు నన్ను నిర్ణయించుంటావు కదా, అది నమ్మకంగా చేయడానికి సంవత్సరం నాకు నేర్పించమని ప్రార్థన చేసుకో. రెండవదిగా చూస్తే ప్రియులారా, వారు అవమానము పొందడానికి రెండవ కారణము మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగము నుండి 9వ వచనం వరకు చదవండి. ఈ మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 6వ వచన భాగము నుండి 9వ వచనం వరకు. అయితే మీరే కాని మీ కుమారులే కాని ఏమాత్రమైన నన్ను వెంబడించుట మాని నేనిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను అనుసరింపక ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశములో వారిని ఉండనియక వారిని నిర్మూలన చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరిచిన ఈ మందిరమునకు నా సముఖములో నుండి కొట్టివేసేదును. ఇజ్రాయేలీలు సర్వ జనులలో చెదిరిపోయి సామెతగాను హేళనగా చేయబడుదురు. ఈ మందిరము నడుచు వారందరూ దీన్ని చూచి ఆశ్చర్యపడి ఈసి అని యెహోవా ఈ దేశమునకును ఈ మందిరమునకు ఇలాగూ ఎందుకు చేసినని అడుగగా, జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశములోండి తమ పితరులను రప్పించిన తమ దేవుడని యెహోవాను విడిచి ఇతర దేవతలను ఆధారము చేసుకొని కొలచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదికి రప్పించి ఉన్నాడు. చాలండి, ఇక్కడ చక్కగా రాస్తున్నాడు రాజుల గ్రంథంలో, ఇజ్రాయేలు ప్రజలు నిందకు, హేళనకు, అవమానానికి వారిని దేవుడు అన్నాడు కదా, మీరు ఇది చేయకపోతే దేనికి అప్పగిస్తానన్నాడు దేవుడు? ఒకటి చేయకపోతే దేవుడు చెప్పింది చేయకపోతే దేవుడు మనకి దేనికి అప్పగిస్తానంటున్నాడు దేవుడు? సర్వజనుల్లో కూడా నిందకు, అవమానమునకు, హేళనకు. ఏం చేయకపోతే దేవుడు అప్పగిస్తానంటున్నాడు? ఏం చేయకపోతే మనము అవమానభరితులం అవుతాం? ఏమి లేకపోతే, ఏం చేయకపోతే మన మీదకి అవమానం మీద వచ్చేస్తుంది? ఏమి చేయకపోతే మనం నిందను భరించాల్సి వస్తుంది?
ఏమి చేయకపోతే మనం అపహాస్యాస్పదముగా ఇతరుల మధ్య ఎగతాళిగా ఎప్పుడు ఉంటాము అంటే ఇక్కడ చెప్తున్నాడు కదా, దేవుని ప్రజలంట దేవునిని విడిచి దేవుని యొక్క కట్టడలను దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరింపకుండా ఇతరమైన దేవతలను కొలిచి పూజిస్తే, ప్రియులారా దేవుని పిల్లలమైనటువంటి మనము దేవునిని తప్ప మన హృదయంలో దేనిని కూడా, ఇక్కడ ఇంకా మనకి 9వ వచన భాగంలో అంటాడు కదా, ఐగుప్తు దేశములో నుండి తమ పితరులు రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని, విడిపించిన దేవుడినేమో రక్షించిన దేవుడినేమో ఏం చేస్తున్నారంట, విడిచిపెట్టారంట. ఇతరమైనటువంటి దేవుళ్ళను దేవతలను ఇతరమైన వాటిని ఏమేం చేసుకున్నారంట, ఆధారంగా చేసుకుంటున్నారు. ప్రియులారా దేవుని వలన నీ జీవితంలో సంతోషము, నువ్వు ఎక్కడున్నావో నీ ఇంటిలో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే, నీ ఇంటిలో కూడా కొంతమందికి ఇంటిలో కూడా ఏముంటుందంటే కనుక ఏం మోసుకుంటూ వస్తుంటారంటే కనుక నిందను మోస్తుంటారు, అవమానాన్ని మోస్తూ ఉంటారు. నీ జీవితంలో కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు మీద ఏముంటది అంటే కనుక అవమానము, తృణీకారం అనేది ఉంటది. నువ్వు ఏ పరిస్థితిలో, నువ్వు ఉద్యోగంలో ఉండు, నువ్వు వ్యాపారంలో ఉండు, ఇంటిలో ఉండు, సమాజంలో ఉండు, స్నేహితుల మధ్య ఉండు, నీ మీద మాత్రం ఏముంటదంట, ఒక నింద, అవమానం అనేది ఏర్పడి చేస్తూ ఉంటది. నువ్వు ఎక్కడున్నా కూడా ఒక ఎగతాళికి కారణంగా ఉంటావు. నువ్వు ఒక విధంగా ఎలా ఉంటావంటే కనుక నువ్వు ఒక కౌంటర్ పాయింట్ లాగా ఉంటావు. నువ్వు ఒకవేళ ఒక ప్రాంతంలో ఉన్నావు అనుకో, ఇంగ్లీష్ లో ఒక వర్డ్ ఉంటుంది, బ్లాక్ షీప్ అంటారు. ఇంగ్లీష్ లో ఒక మంచి వర్డ్ ఉంటుంది, ఒక బ్లాక్ షీప్ లాగా. అంటే ఏంటి అంటే కనుక ఎక్కడున్నా కూడా వాళ్ళు ఎక్కడున్నా కూడా ఎట్టుంటారు అంటే కనుక వాళ్ళని వీళ్ళని పెట్టుకొని వీళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళు అనాల్సిన అన్ని మాటలు అనేసి ఎగతాళికి పెట్టుకుంటుంటారు. అలాంటి పరిస్థితులలో దేవుని పిల్లలు ఉండడానికి కారణం, ప్రియులారా నువ్వు ఎక్కడ ఉన్నా కూడా నిందన మోస్తూ వస్తున్నావా? నువ్వేదన్నా సలహా చెప్పదు, మాట్లాడబాక, నువ్వు మాట్లాడబాక, ఇక నువ్వు దేనికి పనికిరావు. ఒక చిన్న సలహా ఇవ్వడానికి మాట్లాడ, ఏదైనా పని చేద్దామని పోతావంటే దీన్ని ఏమంటారు, నువ్వు చేసిన చాలు, ఇక నువ్వు ఆడబెట్టేసి నువ్వేం చేయొద్దు, నువ్వు మా సలహా ఇవ్వద్దు, నువ్వు ఒక చిన్న హెల్ప్ చేయొద్దు, నువ్వేదైనా కూర్చొని మీతో కూడా వస్తే అంటారన్నమాట, నువ్వు తర్వాత వద్దులే, నువ్వు ఇప్పుడు వెళ్ళిపో. ఎందుకు ఈ నింద? ఎందుకు ఈ నిందంటే దేవుని పిల్లలంట దేవుని యొక్క మాట వినడం మానేసి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం మానేసి ఇతర దేవతలను, ఇతరి యొక్క మార్గాలను ఆధారంగా చేసుకున్నారంట. ప్రియులారా ఈ రోజు నువ్వు దేన్ని ఆధారం చేసుకున్నావు? ఒక వ్యక్తిని ఆధారంగా చేసుకున్నావా? దేవుని ఆధారంగా చేసుకున్నావా? నువ్వెవరిని ఆధారంగా చేసుకున్నావు? నీకు ఆధారముగా ఎవరున్నారు? మనుషులు ఆధారంగా ఉన్నారా? దేవుడు ఆధారంగా ఉన్నారా? విగ్రహాల ఆరాధనగా ఉన్నాయా? లేకపోతే దేవుడు ఆరాధనగా ఉన్నారా? డబ్బును ఆధారంగా చేసుకున్నావా? లేకపోతే దేవుని ఆధారంగా చేసుకున్నావా? దేవుని మనము ఆధారం చేసుకోకుండా దేవుని మీద మనము డిపెండెన్స్ గా, దేవునికి మనము ప్రామినెన్స్ ఇచ్చేవారేముగా మనం ఉండకుండా గనక దేవునికి అన్నిటిలో మనం ఏం చేయాలి అంటే ప్రాముఖ్యతనివ్వాలా, ఆయన్నే మనం ఆధారం చేసుకోవాలా. ఆయన్ని ఆధారంగా చేసుకోకుండా ఇతర దేవతలను, ఇతరమైన మార్గాలను గనక మనం ఆధారం చేసుకుంటేనంట దేవుడు కూడా మనల్ని ఎక్కడికి అప్పగించేశాడంటే, ఇజ్రాయెల్ని ఎక్కడికి అప్పగించాడంట? అవమానమునకు, నిందకు, హేళనకు, అపహాస్యానికి ఏం చేశాడంట? అప్పగించారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుని ఇజ్రాయేలు ప్రజలు ఎందుకు అవమానాన్ని భరించాల్సి వచ్చింది అంటే, ఒకటి వారికి దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడు వారికి సమృద్ధి ఇచ్చినప్పుడు దేవునికి వారు ఏం చేసుకోలేకపోయారు? దాసులుగా చేసుకోలేకపోయారు. రెండవది, వారు ఎందుకు అవమానాన్ని వారు భరించాల్సి వస్తుంది, ఎందుకు ఎక్కడికి వెళ్ళిన వారు నిందన అవమానాన్ని మోయాల్సి వస్తుంది అంటేనంట, వారి జీవము కలిగిన దేవుడైనటువంటి దేవుని యొక్క మాటను, దేవుని యొక్క ఆజ్ఞను ఆయనను విడిచి వారు ఏం చేశారు అంటేనంట ఇతర దేవతలను, దేవులను ఆధారంగా చేసుకొని అన్యజనుల యొక్క క్రియలను ఆధారంగా చేసుకోవడాన్ని బట్టి దేవుడు వారు ఏం చేశారంట? దేవుడు దేనికి అప్పగించేశారంట? దేవుడు వారిని అవమానానికి అప్పగించేశారంట. మూడవ కారణాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము
రెండవ దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 3వ వచన భాగము నుండి చదవండి. 3వ వచన భాగమును. అతడు తన ఏలుబడి యందు, అందరు తీసారమ్మా, 382వ పేజీ 29వ అధ్యాయము 3వ వచన భాగము నుండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలిపించి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగో ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని నీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటిని బయటికి కొనిపోడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలను నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమును పెడముఖమును పెట్టుకొని దాన్ని అలక్ష్యము చేసిరి. మరియు వారు మందిరము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలు దేవునికి ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీద కోపపడి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. ఇక్కడ హిజ్కియా గారు చెప్తున్నాడు, దేవుని ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారంట, ఇజ్రాయేల్ ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారంట, నింద. మరి ఇక్కడ అంటున్నాడు కదా, నిందకును భీతికిని నిందకును విస్మయమునకును మీరందరూ కూడా ఎలా ఉన్నారు, ఆస్పదముగా ఉన్నారు. దేవుని ప్రజలలో ఏం కనబడుతుందంట, సంతోషం కనబడుతున్నా, దేవుడిచ్చే ధైర్యం కనబడటల్లా, ఘనత కనబడటల్లా, దేవునికి మహిమ కనబడటల్లా. వీరి దేవుడు వీరి మీద ఉన్నారు, వీరి దేవుడు వీరికి సహాయం చేస్తున్నాడు, వీరి దేవుడు గొప్ప దేవుడు, వీరు మంచివారు, వీరి పనిలో నైపుణ్యవంతులు, కార్యములలో సఫలతలు, వీరు ఏదైనా చేయగలరు అని దేవుడు వారిలో ఉన్నాడు అని ఏమి వినపడుతున్నా. ఏమి ఎక్కడికి పోయినా ఎట్లా కనపడుతున్నారంట, భీతి. ఏదైనా అప్పగిస్తే ఏమైనా చేయమంటే అమ్మో మాకు భయం. ఏం భయం ఉండదు, అన్నిటికీ భయం అంటారు. ఇప్పుడు కనుక గబక్కన ఎవరికైనా ప్రార్థనిస్తే ఏం చేస్తారు, అమ్మో భయం. ఏం ప్రార్థనకు కూడా నలుగురిలో ప్రార్థన చేయాలంటే, సంఘంలో ప్రార్థన చేయాలంటే భయం, సాక్ష్యం చెప్పాలంటే భయం, వాక్యం చెప్పాలంటే భయం, ఏదైనా పరిచయం చేయాలంటే భయం, లేకపోతే ఏదైనా మాట్లాడాల్సి వస్తే భయం. ఏ పనికైనా మనిషికి ఏమొచ్చేసిందంట, భయం, భీతిగా ఉంటున్నారంట. ఏదైనా కనీసం ఒక వస్తువుపై డైరెక్ట్ సంతోషంగా ఇది నచ్చింది ఇది కొనుక్కోవడానికి కూడా ధైర్యం లేదు. ఇప్పుడు ఏంటి, ఇది మంచిది కొనుక్కుంటాను, మనల్ని మోసం చేస్తాడు, దీంట్లో డూప్లికేట్ ఒరిజినల్ ఏమీ తెలీదు. నీకు 10 మంది సలహా ఇస్తే కానీ ఇది బాగుంది బాగుంది అని చెప్తే కానీ నీకు బాగోదు, నీకు నచ్చింది ఏది బాగోదు. ఈ భీతి మనుషులకి ఏమైపోయిందంట, భీతి ఉందంట. తర్వాత వాళ్ళలో ఒక విస్మయం అంట. ఏమున్నా కూడా ఏమంటారంటే ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటారు, మన సంఘంలాగా ఎప్పుడు సంతోషంగా కనపడరు. ఎప్పుడు ఎంతున్నా కూడా ఏ వాక్యం వినేటప్పుడు సంతోషం ఉండదు, పాటలు పాడేటప్పుడు సంతోషం ఉండదు, ఆరాధన చేసేటప్పుడు సంతోషం ఉండదు, పరిశుద్ధాత్మ కార్యం జరిగే ఎప్పుడు అబ్బా అసలు మన మీ ఫోటోలు తీసి మీకే పెట్టాలి, మీ 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 వాల్ పేపర్లలో పెట్టాలి. హృదయానందం సంతోషం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని పిల్లలు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఏమొస్తుంది, సంతోషం, ఆనందం. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సంతోషం ఉంటుంది. ఆ సంతోషాన్ని నువ్వు ఇక్కడ సంపాదించుకోకపోతే అసలు ఇంట్లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఈ గడప దాటిన దగ్గర నుంచి నీకు పనులు, నిందలు, బాధలు, కష్టాలు అన్ని ఆడేడిపోయి ఇద్దరు ఏడుస్తుంది. దేవుని దగ్గరికి కూడా వచ్చి ఎట్టుంటున్నావు. దేవుడే ఉన్నాడు సంతోషించండి, మరలా చెప్తున్నాను సంతోషించండి అంటే
ఎప్పుడు విస్మయం, అన్నిటికీ ఏ ప్రశ్న అడిగినా ఒకే ముఖం. ఈ నింద ఇక్కడ ఉన్నాడు కదా, భీతి, విస్మయు, నిందకు కారణమై ఉన్నాం. ఎందుకు కారణమై ఉన్నామో కూడా హిజ్కియా గారు చెప్తున్నారు. ఎందుకు కారణమై ఉన్నారంట, ఇజ్రాయేలు ప్రజలంట ఆయనంట ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడంట. వాళ్ళకి మొదటి నెల మొదటి తేదీ రాగానే బిగిన్ చేశాడంట. ఏం చేశాడంటేనంట, ఆయన సంవత్సరంలో మొదటి సంవత్సరం వస్తే నూతన సంవత్సరం ఆయన ఏం చేశాడో తెలుసా వాళ్ళకి, ముందు యెరూషలేము మందిరాన్ని బాగు చేశాడండి. పోండి, మొదటి సంవత్సరాల్లో మొట్టమొదటి ఏం చేసుకున్నాడంట, ఆయన మందిరాన్ని బాగు చేసే పని పెట్టుకున్నాడంట. మందిరాన్ని తలుపులు దీపించాడంట. బాగు చేసి యాజకులను పిలిపించి అక్కడున్న సమాజం అంతటికి కూడా చెప్తున్నాడంట. ఏమని చెప్తున్నాడంటే, మనము ఇలాగా ఉండడానికి కారణం ఏంటంటే మందిరాన్ని మనము అలక్ష్యం చేశాం. ఏం చేశామని చెప్తున్నాడు. మీరు చూడండి 6వ వచన భాగంలో అంటున్నాడు కదా, ఇక్కడ అంటున్నాడు కదా, నేను అవన్నీ వెదిసి ఆయన నివాసమును పెడముఖమును పెట్టుకొని. చాలా మంది దేవుని మందిరం విషయంలో ఏమేమి పెట్టుకున్నారంట, పెడముఖమును పెట్టుకొని అలక్ష్యము. ప్రియులారా, ఎక్కడ ఉన్నా కూడా దేవుడు నీకు ఇచ్చినటువంటి నియామక దినాలలో, దేవుడు నీకు అనుగ్రహించిన సమయం కలది. దేవుని పిల్లలు దేనిని లక్ష్యం చేయాలా, దేనిని లక్ష్య పెట్టాలా, దేవుని మందిరమును ఎప్పుడు కూడా ఏం చేయకూడదు, పరముఖము పెట్టుకోకూడదు. ఈ వారం ఏం వెళ్తాంలే, ఈ శుక్రవారం నేనేం వెళ్తాలే, ఆదివారం నేనేం వెళ్తాలే, ఒక వారం మానేస్తే ఏమైద్దో రాకూడదు. ఈ సంవత్సరం నుంచి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నీకు ఇచ్చిన నియామక దినాలలో నేను శుక్రవారం దేవుని మందిరములు ప్రతిష్ఠ చేసుకోవాలా, నేను ప్రతిష్ఠించుకునే సరిగ్గా ఉంటేనే దేవునికి మహిమ అనేది నువ్వు తెచ్చుకోవాలా. శని శుక్రవారం దినమును దేవుని సన్నిధికి రావాలా. నియామక దినాలు ప్రతి ఆదివారం ఒక్క పరిశుద్ధ దినాన్ని కూడా, ఒక్క దినాన్ని గడుపుట 1000 సంవత్సరాలతో సమానమైతే ఇలా ఎన్ని దినాలను దేవుని సన్నిధికి రాకుండా కాలాన్ని తోసివేస్తున్నావు, మందిరానికి ముఖాన్ని పెట్టుంటున్నావు. ఇజ్రాయేలు ప్రజలంట దేవుని మందిరం విషయంలో వారు ఏం చేశారంటేనంట, పేడముఖం పెట్టున్నారంట. చిన్న జ్వరం వస్తే రావు, చిన్న జలుబు వస్తే రావు, చిన్న దగ్గు వస్తే రావు, నీకు ఏదైనా కాలు నొప్పి వస్తే రావు, ఒంటి నొప్పి వస్తే రావు, ఇంట్లో పలావ్ అయితే రావు, ఇంట్లో బిర్యానీ అయితే రావు, ఇంట్లో చుట్టాలు వస్తే రావు. ఇక ఎప్పుడు వస్తావు, ఇంకెప్పుడు వస్తాను. దేవుని మందిరమును ఎప్పుడు కూడా ఏం చేయకూడదంట, మనము అలక్ష్యం చేయకూడదు, పడముఖము పెట్టకూడదు. మరియు వారి మంటము యొక్క ఏడొచ్చినట్టు ద్వారములను మూసివేసి అంటే తలుపులేసంట దీపమును ఆర్పేశారంట. ఏం చేశారంట, రెండో పని ఏం చేశారంట, మందిరానికి పడముఖం పెట్టుకోకూడదు. రెండోది ఏం ఆర్పికూడదు, ఏం ఆర్పేశారంట, వాళ్ళైతే దీపం ఆర్పేశారు. దేవుని ప్రజలకు ఎందుకు అవమానం కలుగుతుంది అంటే, దీపములు ఏం చేశారంటే వాళ్ళు ఆర్పివేశారు. ఆత్మను ఆర్పేస్తున్నారు, ప్రార్థన ఆర్పేస్తున్నారు. చాలా మంది జీవితంలో ఏం కొద్దిమైపోతుందంట, ప్రార్థన అనే ధూపము, ప్రార్థన అనే మంట, ప్రార్థన అగ్ని అభిషేకము, ఇవన్నీ కూడా ఏమైపోతున్నాయి, దూరం అయిపోతున్నాయి. ప్రార్థన అనేది ఏంటంటే అవసరానికి సంబంధించి బాగా. నేను ఒక సహోదరుడితో మాట్లాడుతుంటే ఏమడిగినా ఎంత చదువుతున్నాడు, మాకు ఏమడిగినా కూడా, ఏ మాట చెప్పినా కూడా హిస్టరీ అంత చెబుతున్నాడు. నేనేమంటున్నానంటే, అయ్యా అడిగిన దానికి షార్ట్ ఆన్సర్స్ చెప్పయ్యా, నువ్వు ఇంత లాంగ్ ఆన్సర్స్ చెప్పొద్దు అంటున్నా. మనకందరికీ కూడా ఆయన లాంగ్ ఆన్సర్స్ చెప్తుంటే భరించలేకపోతున్నా కానీ దేవుని బిడ్డలు కూడా ఎట్టతారో ప్రార్థన దగ్గర దేవుడు అంటున్నాడు కదా, ఏడా తెగక ప్రార్థన చేయండి, విసుగు లేకుండా ప్రార్థన చేయండి, మొరపెట్టండి. రేయైనను పగలైనను మీ దేవుణ్ణి విశ్రమింపద్దు, మీరు విశ్రమించొద్దు. ఇదిగో శత్రువు మీ ఆహారాన్ని భుజిస్తున్నాడా, శత్రువు మీరు సంపాదించిన సంపాదనను అనుభవిస్తున్నాడా, ఇదిగో మీ ఇంటికి రావాల్సినటువంటి ధాన్యము ద్రాక్షరసము రాకుండా ఎక్కడ ఆగిపోతుందా? ఏం చేయాలంట, దేవుని పిల్లలు ఏం చేయాలంట, ప్రార్థన చేయాలా. ప్రార్థన చేయాల్సినటువంటి సంఘము ఎట్లా ఉందంటే కనుక, ప్రార్థన ఉదయాన్నే లెగిస్తే, ఈ దినాన్ని ఇచ్చే నీ కొందనాలు, మాకు ప్రార్థన, మాకు పని అర్జెంట్ ప్రభువా, నీ కొందనాలు స్తోత్రాలు. ఒక ఆయన అన్నాడంట, ఒక 2 స్నేహితులు ప్రార్థనకి వెళ్ళారంట. మంచి ప్రార్థన అయిపోగానే భోజనాలు పెట్టారంట. భోజనాలు పెట్టి ప్రార్థన చేయమన్నాడట. భోజనాల కోసం ప్రార్థన చేయమంటే ఆ స్నేహితుడు వెళ్ళాడంట.
అవి తీసి మూతలు తీసి ప్రార్థన చేయండి బ్రదర్ అన్నాడంట. ప్రార్థన చేయమని కానీ దేవా నీకు స్తోత్రం నాకు ఆత్రం అనేసి ఆమెన్ అన్నాడట. ఆ భోజనాన్ని చూడంగానే ఆయనకి ఏమనిపించిందంట, ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం, నాకు మాత్రం ఏంది ఇప్పుడు ఆత్రం. ఆమెన్ అంటే ఏం చేయాలి, ఇక వదిలేసేయాలి. మన ప్రార్థనలో కూడా ఏమైపోయింది, దేవాల నీకు స్తోత్రం, నాకు అది ఆత్రం, అది తొందర అనేసి అన్నిట్లో ఒక్క మాటలో పెట్టేసి నువ్వు అర్థం చేసుకో ప్రభు అనే పరిస్థితిలోకి వచ్చేసాం. అలాంటి స్థితిలో మనం ఉండొద్దు. దేవుని బిడలు అగ్ని ఎప్పుడు కూడా ఏమవ్వాలా, బలిపీఠం మీద అగ్ని ఎప్పుడు కూడా ఏమవ్వాలా, మండుచూ ఉండాలా. అగ్ని ఎప్పుడు మండుతూ ఉండాలా. ప్రతి విషయంలోనూ ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలను ఏం చేయాలంట, ప్రార్థించాలా. చింత వచ్చిందా ప్రార్థించాలా, శ్రమ వచ్చిందా ప్రార్థించాలా, రోగం వచ్చిందా ప్రార్థించాలా, కరువు వచ్చిందా ప్రార్థించాలా, ఇబ్బంది వచ్చిందా ప్రార్థించాలా, సమాధానం లేదా ప్రార్థించాలా. అన్నిటికీ మనం ఏం చేయాలంట, అన్నిటికీ ఒకే సొల్యూషన్ ఏంటంట, ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన అనే దీపం ఏమైపోయింది, ప్రార్థన అనే దీపము చాలా మందిలో ఏమైపోయింది, ఆరిపోయింది. దేవుని మందిరాన్ని అలక్ష్యము చేసి ప్రార్థన అనే దీపాన్ని మనము గనక ఆర్పివేసి, ఇక్కడ అంటున్నాడు కదా, ఇంకొకటి అన్నాడు కదా, ఇజ్రాయేలులు పరిశుద్ధ స్థలమందు ఇజ్రాయేలులు దేవునికి ధూపము వేయకయు దహన బలులు అర్పించక ఉన్నారు. ఏమర్పించట్లేదంటే వారు దహన బలులు అర్పించడం లేదు, కృతజ్ఞతాస్థుతులు అర్పించడం లేదు. దహన బలులు అంటే దేవునికి సాక్ష్యం ఇవ్వడం, దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం, దేవుని పరిచర్య చేయడం. ఏం చేస్తున్నావు నువ్వు దేవుని మందిరంలో? నువ్వేం చేస్తున్నావు? ఒక సాక్షిగా ఉంటావా, ఒక స్థితిలో అర్పిస్తున్నావా, దేవుని పరిచర్యలో ఉంటున్నావా, దేవుని కొరకు ఏమని ఇవ్వగలుగుతున్నావా? దేవుని బిడలమైనటువంటి మనము ఖచ్చితంగా దేవుని యొక్క మందిరమును లక్ష్య పెట్టి దేవుడు నీకు ఇచ్చిన నియామక దినాలలో ఈ సంవత్సరమైన నువ్వు రావాలా. దేవుని పిల్లలైనటువంటి వారు ప్రార్థన అనేటువంటి అగ్నిని దీపాన్ని ఏం చేయాలా, మండించాలా. ధూపము వేస్తూ దేవునికి ఏం చేయాలంటే కనుక బలులను ఏం చేయాలంట, అర్పించాలా. ఇలా అర్పించకపోవడాన్ని బట్టి ఇజ్రాయేలు ప్రజలు దేనికి కారణమయ్యున్నారని చెప్తున్నాడు, భీతికి విస్మయమునకు నిందకు కారణమయ్యున్నారు. ప్రియా దేవుని బిడలారా, నువ్వెలా ఉన్నావు? నీ ఇంటిలో ఘనతగా ఉన్నావా? నువ్వు పనిచేసే స్థలంలో ఘనతగా ఉన్నావా? సంఘములో ఘనతగా ఉన్నావా? ఉద్యోగములో ఘనతగా ఉన్నావా? ఎలాంటి ఏ పరిస్థితుల మధ్యన ఉన్నావు? ఒకవేళ ఇంకా నిందాస్పదుడుగా అవమానాన్ని మోసుకుంటూ వస్తే దేవుడు అంటున్నాడు కదా, ఈ సంవత్సరము నేడు మీ దగ్గర ఏం చేస్తానంటున్నాడు, మీ మీద ఉన్నటువంటి అవమానమును ఏం చేస్తానంటున్నాడు, దొర్లించేస్తానంటున్నాడు. అసలు అవమానము రావడానికి కారణము దేవుడు మేలు చేసినప్పుడు, దేవుడి సర్వసమృద్ధి ఇచ్చినప్పుడు దేవునికి ఏం చేయాలి, మనం దాసులం కావాలా. దేవుని యొక్క మాట దేవుని విడిచి, దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క ఆజ్ఞను విడిచి వేరొకటి ఆధారంగా చేసుకుంటే మనకి ఏమొస్తుందంట, అవమానమే వస్తుంది. దేవుని మందిరాన్ని లక్ష్య పెట్టకుండా మానేసి, దీపాన్ని ఆర్పివేసి, ప్రార్థన దీపాన్ని ఆర్పివేసి, మనము గనక దేవుని సన్నిధిలో స్తుతించి సాక్ష్యం ఇచ్చి అర్పించే వారంగా లేకపోతే దేవుడు మనకు కూడా ఏం చేస్తాడంటే, మనలో కూడా దేనికి వస్తుందంట, అవమానమే వస్తుందంట. నాలుగవదిగా చూడండి ప్రియులారా, దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 13వ వచన భాగము నుండి 13వ వచనము చదవనమ్మా. 741వ పేజీ. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 13, 14 13 వచనం చాలండమ్మా. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడు అంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, మీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను
సమాధానపరచకపోతే మీ 16వ వచన భాగమును చదవండి. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల యొక్క దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టిన సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. చాలండి. ఇక్కడ కూడా దానియేలు గారు కూడా మీరు ఇంకా చూడాలి, మీరు చదువుకునే వాళ్ళైతే బైబిల్ చదివే అలవాటు ఉంటే మరి ఇర్మియా గ్రంథంలో, యెహెజ్కేలు గ్రంథంలో ప్రవక్తలందరూ కూడా దేవుని సన్నిధిలో ఏం ఏడుస్తున్నారంటే, ప్రభువా నువ్వెంత గొప్ప దేవుడు, ఎన్ని అద్భుతాలు చేసావు, సమస్తం చేయగలిగినటువంటి నీవు మాకు దేవుడుగా ఉండి మేమెందుకయ్యా అన్ని జనుల్లో ఇంత నిందగా ఉన్నాం, మేమెందుకు ఇంత అవమానంగా ఉన్నాం, మేమెందుకు ఇంత అపహాస్యంగా ఉన్నాం, ఎందుకు మమ్మల్ని ఇంత తృణీకరించే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్క భక్తుడు కూడా, ప్రతి ఒక్క ప్రవక్త కూడా ఇదే ఏడ్చాడు దేవుని ప్రజల విషయంలో. కారణం ఏంటి అంటే, ఇక్కడ దానియేలు గారు ఇంకో విషయం చెప్తున్నాడు. అయ్యా, ధర్మశాస్త్రంలో దేవుని వాక్యం ఇచ్చు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు అని, ఇది చేస్తే నీకు ఇది మేలు చేస్తాను, ఇది చెయ్యకపోతే ఈ కీడు వస్తుందని చెప్పావు. మాకు ఇన్ని మాటలు చెప్పినా కూడా మేమేం చేయలేదు అంటే కనుక, నువ్వు చెప్పింది మేము చేయలేదు, నువ్వు చెయ్యొద్దు అన్న దాన్ని ఏం చేసామంటే చేసి కీడంతటిని తెచ్చుకున్నావు. ఏం తెచ్చుకున్నావు? కీడంతటిని తెచ్చుకున్నావు. కీడులో ఉన్నాం కదా, అవమానంలో ఉన్నాం కదా, బాధల్లో ఉన్నాం కదా, బలహీనంగా ఉన్నాం కదా, కష్టాల్లో ఉన్నాం కదా. ఇప్పుడైనా మేము ఏమైనా మారుతున్నామా? నిందపోవాలా? అదేదో మేము ఇట్టనే ఉంటాం, అది అట్ట వెళ్ళిపోవాలా, అంతేనా? మేము ఇంతే ఉంటాం, మేము మారం, మా బుద్ధి మార్చుకోం, మా అలవాటు మార్చుకో, మా పద్ధతి మార్చుకో, మా క్రియలు మార్చుకో, మా నడత మార్చుకో, మా నడవడికను మార్చుకో. కానీ మేము మాత్రం ఎలా ఉంటాం? మా ఇష్టానుసారముగానే ఉంటాం. ప్రియా దేవుని పిల్లలారా, దానియేలు గారు ఏడుస్తూ విజ్ఞాపనది చేస్తున్నాడు. ప్రభువా, చెప్పిన మాటని లేదయ్యా, కీడొచ్చేసిందయ్యా, అయినా మేమేం తెచ్చుకోలేదంటే నీ సత్యమును అనుసరించి ఇంకా మేమేం తెచ్చుకోలేదు, బుద్ధి తెచ్చుకోలేదు. నీ సత్యమును అనుసరించి మేము ఇంత నిందుగా ఎందుకు ఉండాలా, మేమెందుకు ఇంత అవమానాన్ని భరించాలా, మేమెందుకు ఇంత అపహాస్యంగా ఉండాలా, ఎందుకు మా దేవుణ్ణి మేము అన్నాడు కదా, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలంట శిరస్సుగా ఉంచారంట, లోకానికి వారు ఏం చేశారంటే దేశములకు వారిని నిలబెట్టి వాళ్ళకి ఒక పేరంటాడు. మీరు దేశములకు లోకానికి మీరు ఏమై ఉన్నారంటే శిరస్సుగా ఉండవలసిన మనము, తలలాగా ఉండవలసిన మనము, ఎక్కడ ఉన్న లీడర్స్గా ఉండాల్సిన మనము, నాయకులుగా ఉండవలసిన మనము, మన పాదపీఠములుగా అందరూ లోపడవలసిన మనం ఏమైపోయి ఉన్నామంటే కనుక నింద అవమానాన్ని భరిస్తూ వాళ్ళ మధ్య అపహాస్యముగా ఉంటున్నాం. కారణం ఏంటి అంటే, దేవుని బిడ్డల్లో ఇంకో పొరపాటు ఏంటంటే కనుక, తప్పు చేసినప్పుడు సరి చేసుకోకుండా, తమ నడవడికను మార్చుకోకుండా, తమ అలవాట్లను మార్చుకోకుండా, తమ మాటలను మార్చుకోకుండా, తమ పద్ధతులు మార్చుకోకుండా, తమ క్రియలను మార్చుకోకుండా, సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొని మేము నీతో సమాధాన పడలేకపోయామయ్యా, ఈ సంవత్సరమైనా అలా మారడానికి మేము అవకాశం ఇవ్వలే ప్రభువా అని వాళ్ళు దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడంట. దేవుని బిడ్డలు గనక నీవు మారకుండా ఇలానే ఉంటాను, నా పరిస్థితులు మారాలి అంటే ఎప్పటికీ మారవు. నువ్వెప్పుడైతే మార్పును దేవుని దగ్గర చూపిస్తావో, నీ మార్పుని ఎప్పుడైతే సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొని దేవునితో ఎప్పుడైతే సమాధాన పడతావో, అప్పుడు నీ మీద ఏముందంటే, ఇశ్రాయేలు ప్రజలు సమస్త జనుల దృష్టికి ఎలా ఉన్నారంట, నిందగా ఉన్నామయ్యా, మేము చేయలేదు కాబట్టి మాకేమొచ్చింది, గొప్ప నింద వచ్చిందంట. వాళ్ళ మీదకి ఏమొచ్చేసిందంట, నింద వచ్చింది, అవమానం వచ్చింది. ప్రియులారా, 2023 సంవత్సరం వరకు అవమానాలను మోస్తూ వచ్చావుగా, నిందలను భరిస్తూ వచ్చావుగా, అపహాస్యాస్పదంగా ఉన్నావుగా. ఈ సంవత్సరం అన్న దాన్ని దొర్లించుకోవా? నీ మీదున్న అవమానాన్ని నువ్వు తుడిచిపెట్టుకోవా? అవమానం ఆయన దొర్లిస్తానన్నాడు, దొర్లించబడాలా. దేవుని ప్రజల మీద అవమానము దొరలకపోవడానికి దేవుని బిడ్డలు తమ ప్రవర్తన దిద్దుబాటు చేసుకోకపోవడం, తమ అలవాట్లను మార్చుకోకపోవడం, తమ నడకలను శుద్ధి చేసుకోకపోవడం, తమ క్రియలను పరిశుద్ధపరచుకోలేకపోవడమే కారణమై ఉన్నాయి. ఈ 4 కారణాలను బట్టి, ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇప్పటికీ ఈ 4 కారణాలను బట్టి వాళ్ళ మీద ఏం భరిస్తూ వచ్చారంట, ఇజ్రాయేల్ ప్రజలు ఏం భరించి వస్తున్నారంట, అవమానమును నిందను ఏం చేస్తున్నారంట,
భరిస్తూ వచ్చారంట. ఇప్పుడు దేవుడు ఏం వాగ్దానం చేశారు? మూలవాక్యం ఏమైనది? ఐగుప్తు దేశము, ఐగుప్తీయులు మీ మీద పెట్టినటువంటి అవమానమును ఏం చేస్తానంటున్నాడు దేవుడు? దొర్లించేస్తాను, తొలగ. ఎప్పుడు చేస్తానంటున్నాడు? నేడు నేను ఏం చేస్తానంటున్నాడు? అవమానాన్ని ఏం చేస్తానంటున్నాడు? తొలగ చేస్తాను, దొర్లించేస్తానంటున్నాడు. ఈ అవమానం ఈ రోజులో నుండి మన మీద నుంచి పోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే కనుక చూడండి ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో కొన్ని విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం, హోషియా పక్కన ఉంటుంది, 753వ పేజీ, 753వ పేజీ, 2వ అధ్యాయము 12వ వచనం ఒకసారి. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. 17వ వచన భాగం ఒకసారి చదవండి. యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమైనందుకదురు కదా అని వేడుకొనవలను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొని, మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇక అన్యజనులలో మిమ్మను అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, తైలమును మీకు పంపించేదను. చాలండి, దేవుడు మాట్లాడుతున్నాడు. అవమానము దొర్లింపబడాలంటే దేవుని ప్రజలు ఏం చేయాలి? అవమానానికి కారణమైన విషయంలో పశ్చాత్తాపడాల. ఒకవేళ ఇశ్రాయేలులాగా మనము దేవుని దృష్టికి అలాగున మనము నడుచుకునే వారమైతే సరి చేసుకోవాలి. ఈ అవమానం పోవాలి అంటే దేవుని వాక్యం ఏమి సాక్ష్యం ఇస్తుంది? ఏం వాక్యం మాట్లాడుతుంది అంటే, ఎప్పటికైనా మీరు ఏం చేయమంటున్నారు? ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు మనపూర్వకముగా ఆయన దగ్గరికి రండి. దేవుని బిడ్డలు దేని కొరకు ప్రార్థన చేసుకోవాలో కూడా దేవుడే 16వ వచన భాగంలో అన్నాడు. ఏ యాజకులైన వారు బలిపీఠం దగ్గర నిలబడి ఏం పోవాలి అని ప్రార్థన చేయమంటున్నాడు అంటే గనక, వారు కన్నీరు విడిచి, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారి అవమానమునకు అప్పగింపొద్దు. దేనికి అప్పగించొద్దని ప్రార్థన చేసుకోవాలంట? మనమందరము కూడా యాజక రూపమే కదా. అమ్మ మీరు చేయండి అమ్మని మాకు చెప్పారు. మాకు అవమానం పోవాలంటే యాజకులు మీరేగా అమ్మా, మీరే ఆ పని ఏదో ఈ సంవత్సరం అంతా ఉపవాసం ఉండమంటారు, మమ్మల్ని మీరే ఉండమంటారు కూడా. అవసరమైతే మా 360 రోజులే కదా, మా ఒక్క పూట కూడా మానేయండి అమ్మా, మా కోసం అవమానం పోవాలంటే మీరే ఉండండి, మేము మాత్రం ఎట్టుంటాం? మీరే ఆడవండి. ఆడ యాజకులను ఉందిగా అమ్మ బలిపీఠం దగ్గర, మేము ఎడితిరిగి రానిట్లేదుగా మీరు బలిపీఠం దగ్గరికి కూడా అంటారా? మనందరం కూడా ఎవరమంట? యాజకులమే. కొత్త నిబంధన కింద రక్షింపబడిన ప్రతి ఒక్కరికి కూడా రాజులైనా యాజక రూపం. అందరూ ఏం చేయాలంట? మన బలిపీఠం ఏంటి? మన బలిపీఠం ఏంటి? ప్రార్థన అనేటువంటి బలిపీఠం ఉందా? ప్రార్థన అనే గది ఉందా నీకు? ప్రార్థన అనే సహవాసం ఉందా నీకు? ఇంట్లో ప్రార్థన అనే ఒక కుర్చీ ఉందా నీకు? ప్రార్థన అనే ఒక స్థలం ఉందా నీకు? ప్రార్థన అనగానే ఒక దగ్గరికి వెళ్ళి కూర్చొని కొంచెం బైబిల్ చదువుకొని, ప్రార్థన అనగానే ఒక స్థలంలో కూర్చొని మోకాళ్ళేసి, ప్రార్థన అనగానే ఒక స్థలంలోనికి వెళ్ళి ప్రార్థన చేసేది ఉందా నీకేమైనా? అదే బలిపీఠం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దేవుని పిల్లలు ఏం చేయాలంటే బలిపీఠం దగ్గరికి పోయి కన్నీరు విడుచుచు ఏం చేయాలంట? ఉపవాసం ఉండి కన్నీరు విడుచు. నిజమైన ఉపవాసం చేయండి, బాగా నిజమైన ఉపవాసం చేయండి. అయ్యి తింటా అటు ఇటు తిరుగుతావు కాదు, అటు ఇటు నోట్లో వేసుకుంటుంది కాదు,
అసలు ఏమి తినకుండా ఉపవాసం అనేది ఒకరోజు ప్రాక్టీస్ చేయండి. కడుపులో ఆకలేసి ఖచ్చితంగా కన్నీళ్ళు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆకలికి ఏం చేస్తుందంటే నువ్వు ఏడవకపోయిన కడుపు కళ్ళు ఏడ్చేస్తాయి. మనం కడుపుని సెట్ రైట్ అప్పుడప్పుడు జ్యూసులతోనో లేకపోతే టిఫిన్లతోనో ఇవే ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుందో ఉదయం టిఫిన్ చేసేస్తున్నాం. ఈ నిజమైన ఉపవాసం ఏం చేస్తుందంటే శరీరం అంటే లోపల కడుపులో పేగులు అంటే అరుస్తుంటాయి అంట. ఎప్పుడు విన్నారా మీరు ఆ శబ్దం? పేగులు అరుస్తాయి, విన్నారా? వినాలా? అప్పుడప్పుడు అవి కూడా అరుస్తుంటాయి, పేగులు కూడా. నిజమైన ఉపవాసం చేసే వాళ్ళకి పేగులు ఏం చేస్తాయి అంటారంట, అవి ప్రార్థన చేపిస్తాయి, అరుస్తాయి అంట. ఆ ఆకలికి గుండె ఏం చేస్తుంటదంటే నీరసించిట్ట జారిపోతున్నట్టు బలవంతిట జారి కింద కాలంలోకి వచ్చినట్టు ఉంటుంది. అది ఎప్పుడైనా చూసారా? అది రావాలా? ఉపవాసం ఉన్నప్పుడు ఇంకేం చేస్తుంది, ఆటోమేటిక్గా హృదయం బ్రద్దలైపోయి ఉపవాసంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే హృదయం అంతా మెత్తగా అయిపోతుంది. నువ్వేం చేయగల దాన్ని, అది ఆ ఉపవాసానికి ఆ హృదయం ఏమైపోద్దంటే నలిగిపోతుంది. నలిగిపోయి అప్పుడు తెలియకుండానే కన్నీళ్ళు ఎట్టొస్తాయి అంటే కావాల్సినన్ని వస్తాయి. మనమేం టిఫిన్ చేసి ఉపవాసం ఉంటాం, పాలు దాగి ఉపవాసం ఉంటాం, జావలు దాగి ఉపవాసం ఉంటాం, జ్యూసులు దాగి ఉపవాసం ఉంటాం, మధ్య మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ అవి వేసి ఉపవాసం ఉంటాం. ఇంకేం ఉపవాసం అంటే మన బాడీని అంటే ఎందుకంటే దానికి కూడా మేము ఎందుకు యాక్సెప్ట్ చేస్తామంటే ఎట్టైనా ఆ వంకతోనైనా ఉపవాసం ఉండలేమమ్మా అని మానేస్తారేమో ప్రార్థన. ఉపవాసం ఉన్న కాడికి ప్రార్థనకి ఎందుకు, మీరు చేయండి, మేము రాములేము కదా, మీతో పాటు మేము ఎట్ట కూర్చుంటాం, మానేస్తారు. ఇది తిండిని దేవుడు పట్టించుకోలేమ్మా, మీరు ఖచ్చితంగా ప్రార్థనలో ఉంటే చాలు అనే కోరిక అన్నమాట, ఆశ. దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా మీరు మనపూర్వకముగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు మనపూర్వకంగా ఎక్కడ తిరగాలంట దేవుని నీకేం మనపూర్వకంగా ఏముండాలంటే నా మీద ఉన్నటువంటి అవమానం ఈరోజు ఏమైపోవాలా, అవమానానికి నేను అప్పగింపబడకూడదు, నిందకు నేను అప్పగింపబడకూడదు, అపహాస్యానికి నేను అప్పగింపబడకూడదు, భీతికి నేను అప్పగింపబడకూడదు, నేను దేవుని సన్నిధిలో విస్మయముగా ఉండకూడదు. దేవుని బిడలమైన మనము ఎక్కడ ఉన్నా కూడా ధైర్యము కలిగిన వారముగా, నిరీక్షణ కలిగిన వారముగా, మంచి పేరు కలిగిన వారముగా, ఘనత కీర్తి కలిగిన వారముగా ఉండాలా. అలా మనం అనిపించుకోవాలా. ఉండాలి అంటే దేవుని బిడలు ఎందరైతే అవమానములో ఉన్నారో, ఎందరైతే అవమానపరచబడుతున్నారో వారికి ఒక్కటే సూత్రాన్ని చెప్తున్నారు, వాక్యం సెలవిస్తుంది కదా. ఎప్పుడైనా మనపూర్వకముగా ఉపవాసం ఉండి కన్నీరు విడిచొచ్చు ఆయన యొద్దకు వచ్చి ఆయన యొక్క బలిపీఠం దగ్గర ఏం చేయాలి అంటేనంట, అయ్యా మా ఎడల మీరు జాలి చేసుకొని మమ్మల్ని అన్య జనుల అవమానానికి ఏం చేయొద్దు, అప్పగించొద్దు. అప్పుడు దేవుడు కూడా అంటున్నాడు, నన్ను అవమానానికి అప్పగించొద్దు అని మనం ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు కదా. ఈ యొక్క 17వ వచ్చిన భాగంలోనండి, 17వ వచ్చిన 19వ వచ్చిన భాగంలో అంటాడు, 19వ వచ్చిన, మరియు యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్య జనులలో మిమ్మలను ఏం చేసేస్తానంటున్నాడు, మొదలు అన్య జనుల నుంచి ఏం తెలియజేస్తానంటున్నాడు, అన్య జనులలో మిమ్మల్ని అవమానమునకు అప్పగించక, అవమానం ఏం చేస్తానంటున్నాడు, దొర్లించేస్తాను. అవమానమునకు అప్పగించగా అవమానాస్పదముగా మీరు ఉండకూడనట్లుగా ఎప్పుడైతే అవమానము దొర్లింపబడుతుందో మన ఇంటిలోనికి కొత్త ద్రాక్షరసము, కొత్త తైలము మన ఇంటిలోనికి ఏమొస్తుందంటండి, ఆహార సమృద్ధి వచ్చేస్తుందంట. ఒకటి, దేవుని బిడ్డల మీద అవమానము దొర్లింపబడాలంటే వ్యక్తిగతమైన ఉపవాసం ఏముండాలా, సంఘాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏముండాలా, ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థన చేసుకొని దేవా అవమానం తీసివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాల. రెండవ విషయ భాగమును చూద్దాం. రెండవ విషయం చూస్తే కనుక యెషయా గ్రంథంలో కూడా రాస్తూ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము, 61వ అధ్యాయము 2వ వచనం, 621వ పేజీ. యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును
దుఃఖాక్రాంతులైన వారిని ఓదార్చుటకును, సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదనను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు యెహోవా నన్ను పంపి ఉన్నాడు. అక్కడ ఆగమ్మ, ఇంకక్కడ 7వ వచన భాగం చదవండి. 7వ వచన భాగము. మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతనందును, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. అవమానం ఎలా పోగొట్టుకోవాలో ఇక్కడ యెషయా గారు కూడా చెప్తున్నారు. అవమానం ఎప్పుడు పోతుందంట? అవమానం ఎప్పుడు తొలిపోద్దంట? రెట్టింపు భాగము, రెట్టింపు ఘనత, నిత్యానందం ఎప్పుడు కలుగుతుందో చెప్తున్నాడు కదా. హితవత్సరాన్ని దేవుడు ప్రకటిస్తున్నాడు. ఏంటి హితవత్సరం? ఏంటి హితవత్సరం అంటే కొత్త సంవత్సరములో దేవుడు మనకు అనుకూలంగా మాట్లాడటం ఏంటి అంటే హితవత్సరం. ఆయన చెప్తున్నాడు, ఎవరైతే దుఃఖాక్రాంతులుగా ఉన్నారో, ఎవరైతే సియోనులో దుఃఖిస్తున్నారో, ఎవరైతే బూడిదలో కూర్చున్నారో, ఎవరైతే దుఃఖములో ఉన్నారో, ఎవరైతే భారభరితమైన ఆత్మను కలిగి ఉంటారో, ప్రియులారా, దేవుని పిల్లలకి దేవుని సన్నిధిలో ఏం కనపడాలంట? ఏం కనపడాలంట? దేవుని పిల్లలకి దేవుని సన్నిధిలో ఏముండాలంట? దుఃఖం ఉండాలా, భారం ఉండాలా, కన్నీరు ఉండాలా. మనకు అసలు ఏడుపే రాదు. నాకు ఏడవడం చేత కాదు అన్నారు ఒక అబ్బాయి. పైగా ప్రార్థన చేయండి, నాకు ఏడుపు రాదా అంటే నాకు చేత కాదు అంటున్నాడు. దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో ఏం చేయడం నేర్చుకోవాలంట? దేవుని సన్నిధిలో ఇదిగో నీకు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా దేవుని బిడ్డలు ఏం చేయాలంట? కన్నీటితో దేవుని అడగడం నేర్చుకోవాలా. భారభరితమైన ఆత్మ దేవుని సన్నిధిలో ఏం కలిగి ఉండాలా? భారమైన ఆత్మని కలిగి ఉండాలా. దుఃఖముక్కలో ఎక్కడున్నాడు? ఎక్కడ దుఃఖాన్ని చూపించాలా? ఎక్కడ దుఃఖాన్ని చూపించాలా? దేవుని సన్నిధిలో దుఃఖం కలిగి ఉండాలా. దేవుని సన్నిధిలో దిబ్బని మనం గోనె పట్టను కట్టుకునే వాళ్ళంగా ఉండాలా. అంటే దేవుని సన్నిధిలో పట్టు విడుపు లేని వారంగా ఉండాలా. దేవుని దగ్గర పట్టుదల కలిగిన వారంగా ఉండాలా. అలాంటి వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, నిందకు ప్రతిగా నీకేమిస్తానన్నాడు? రెట్టింపు ఘనత. నువ్వే నిందన భరిస్తున్నావు, నీ దేవుడేమాయను? ఏంది ఇంకా నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఇంకా కార్యాలు జరగట్లేదా? ఇంకా ప్రార్థన చేస్తున్నావుగా, చర్చికి వెళ్తున్నాడు కదా దేవుడు, నీకు ఇంకా ఏ ఉద్యోగం ఇలేదా? ఉపవాసం ఉంటున్నావు కదా, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదా? నువ్వు ఉపవాసం ఉంటున్నావు కదా, ప్రార్థనకి వెళ్తున్నావు కదా, చర్చికి వెళ్తున్నావు కదా, మీకేం ఆర్థికంగా మీ వ్యాపారంలో ఏమి లాభం రాలేదా? ఇలాంటి మాటలు మనల్ని తూటి పోటీ మాటలతో మనల్ని బాధించేవారు అనేకులు ఉన్నప్పుడు ప్రియులారా, నువ్వు చేయవలసింది ఒక్కటే, సియోనులను దుఃఖించు. దేవుని సియోను అంటే దేవుని మందిరములో కన్నీరు విడువు. దేవుని మందిరంలో భారభరితమైన ఆత్మను కలిగి ఉండు. నువ్వు భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. నీ భారానంతా దేవుని సన్నిధికి మోపడానికి ప్రయత్నించు. దేవుని సన్నిధిలోనికి వచ్చి నువ్వు దేవుని సన్నిధిలో పట్టుదలగా గోనె పట్ట కట్టామంటే పని జరిగితే నా గోనె పట్ట తెస్తారు. పని చేయకుండా గోనె పట్ట ఎవరు తీరు. పట్టుదల ప్రార్థనకు, దీని మనసు కలిగిన ప్రార్థనకు, దేవుడే చెయ్యాలన్నటువంటి ఆయన్ని ఆశ్రయించే ప్రార్థనకు నువ్వు అప్పగించుకో. నీ నిందకు ప్రతిగా దేవుడు ఏమిస్తాడంటే గనక రెట్టింపు ఘనతను, అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు ఇస్తాడు అంటానట. నువ్వు పోగొట్టుకున్న దానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడు అంటే కనుక 2 భాగాలను ఇస్తాడంట. ఒక భాగం కూడా కాదు, ఎన్ని భాగాలు ఇస్తా అంటున్నాడు నేను? నువ్వు దేన్నైతే అవమానానికి ప్రతిగా ఘనత పొంది 2 భాగాలు పొందుతావు, నీకు నిత్యానందాన్ని ఇస్తాడు. అవమానము దొర్లింపబడాలి అంటే నువ్వేం చేయాలి? ఈ సంవత్సరం అవమానం వద్దామా, అవమానం దొర్లించుకుందామా? అవమానాన్ని మోసుకుంటూ వెళ్దాం. ఈ సంవత్సరం కూడా నిందను మోసుకుంటూ వెళ్దామా? అన్య జనులు మనల్ని అడిగే ప్రతి ప్రశ్నను మనం మోసుకుంటూ వెళ్దామా? మనము చెయ్యాలి అంటే ఒకటే పని. చూడండి ప్రియులారా, ఎహెజ్కేలు గ్రంథం వాక్యం చదువుకొని ప్రార్థనలోనికి వెళ్ళిపోదాం. ఎహెజ్కేలు రాసిన గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 23, 24, 23వ వచన భాగమును చదవండి. వాటిని మేపుటకై
నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించుదును, అతడు వాటిని కాపరిగా ఉండి వాటిని మేపును. 29వ భాగం చదవండి. 29వ భాగం. మరియు వారిక దేశములో కరువు కలిగి నశించిపోకుండాను అన్య జనుల వలన వారికి అవమానము ప్రాప్తింపకుండాను వారి ప్రఖ్యాతి కొరకై తోట ఒకటి నేర్పరిచెదను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అవమానం అనేది కలగకుండడానికి కొరకు, అవమానం అనేది తీసేయబడాలి అంటే ఒకటి దేవుని పిల్లలు ఉపవాసం ఉండి మనపూర్వకంగా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. అవమానం అనేది దొర్లింపబడాలి అంటే సియోనులో దుఃఖించే వరంగా, భారభరితమైన ఆత్మ కలిగే వరంగా, గోనెపట్ట కట్టుకునే వరంగా ఉండాలా. రెండవదిగా అవమానం అనేది మనకు ప్రాప్తింపకుండా ఉండాలి అంటే దేవుడు మనకు కాపరి అయి ఉండాలా. దేవుడిని ఏం చేసుకోవాలంట? మనకి దేవుడు ఎవరిని నియమించారంటే దావీదు కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారిని మనకి ఏమనగా ఎలా అనుగ్రహించారు? కాపరిగా అనుగ్రహించారు. మీరు ఆ 31వ భాగంలో కూడా ఆయన తన గురించి చెప్తూ అంటాడు కదా, నా గొర్రెలను నేను మేపుచున్నా, గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడును, ఇదే యెహోవా. మనమేమో గొర్రెలమంట, ఆయనేమో మన కాపరి ఉన్నాడంట. ప్రియులారా, ఎవరికి దేవుణ్ణి కాపరిగా చేసుకుంటారో, ఎవరైతే ఆయన కాపరిగా ఉంటే, కాపరిగా ఆయన ఉంటే గొర్రెలు ఏం చేయాలా? గొర్రెలు ఎవరిని వెంబడించాలా? కాపరిని వెంబడించాలా. ఆయన నీకు కాపరిగా ఉంటే నువ్వు గొర్రెవైతే, గొర్రెలమైతే మనం ఏం చేయాలా? ఆయన వెంబడించాలా, ఆయన అడుగు జాడలను వెంబడించాలా, ఆయన స్వరాన్ని మనం ఏం చేయాలా? వినేవారంగా ఉండాలా. మనం ఆయన గొర్రెలు, ఆయన మేపడి గొర్రెలమైతే ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన ప్రఖ్యాతి కొరకే ఏం చేశాడంట? ఒక తోటను వేశాడంట. మనకేం పెట్టాడంట? అందుకనే నేను నా గొర్రెలకు ఒక దొడ్డిని ఏం చేశానంటున్నాడు? నిర్మించాను. యేసుక్రీస్తు ప్రభు వారికి యోహాను సువార్త 10వ అధ్యాయం అంటాడు, గొర్రెల కొరకు ఆయన ఏం చేశాడంట? ద్వారాన్ని పెట్టి దాని వారి కొరకు ఒక దొడ్డిని ఏర్పాటు చేశాడంట. మనందరము కూడా ఆ ప్రఖ్యాతి కలిగిన ఆ దొడ్డిలోకి రావాల. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని కాపరిగా కలిగి ఆయన అడుగు జాడలను వెంబడిస్తూ, ఎవరైతే ఆయన స్వరాన్ని వింటూ ఆయన తీసుకొచ్చేటువంటి ఆ ప్రఖ్యాతి కలిగిన తోటలోనికి వస్తారో, ఆ దొడ్డిలోనికి వస్తారో, వారి మీద నుంచి ఏం తీసేస్తానంటున్నాడు దేవుడు? ఏం చేస్తానంటేనట, అన్యజనుల వలన కలుగు అవమానమును ఏం చేస్తానంటానంటున్నాడు? తీసివేస్తాను. అవమానాన్ని తీసివేస్తాను. అవమానము దొర్లింపబడాలా. నేడు ఐగుప్తీయులు మీ మీద వేసిన అవమానాన్ని ఏం చేస్తానంటున్నాడు దేవుడు? తీసివేస్తానంటున్నాడు. ఈ రోజున దేవుడు అవమానము దొర్లించబడాలి అంటే మనపూర్వకముగా దేవుని సన్నిధిలోనికి ఈ సంవత్సరం అంతా ఉండేవారంగా ఉందాం. హితవత్సరంగా ప్రార్థిద్దాం. ఈ సంవత్సరాన్ని సియోన్లో దుఃఖించే వారంగా, ప్రార్థించే వారముగా, స్తుతించే వారముగా మనముందాం. అప్పుడు అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత వస్తుంది, రెట్టింపు భాగం వస్తుంది, నిత్యానందం వస్తుంది. ఎప్పుడైతే ఆయనను కాపరిగా కలిగి, ఈ మొదటి రోజు కూడా మీరు జనవరి 1 రోజు ఎంతమంది వచ్చి వాక్యం విన్నారు? ఉదయాన్నే 11 గంటలకు ఎంతమంది వచ్చి వాక్యం విన్నారు? దేవుడు ఆ రోజు కూడా ఏం మాట్లాడాడు? కాపరి మందను రక్షించినట్లుగా ఆయన తన జనులను రక్షించును. కాపరిగా, ఆయన కాపరిగా ఉంటేనే మనము ఏం చేయగలడు? ఆయన రక్షించగలడు. కాపరిగా ఆయన మనకు ఉండాలంటే మనం ఆయన అడుగు జాడల్లో నడవాలా, ఆయన స్వరాన్ని వినాలా, ఆయన దొడ్డిలోకి రావాలా. ఆయన మందిరములు, దొడ్డి అంటే మనకి మందిరము, తోట అంటే మందిరములు. మనం ఇక్కడ ఉన్నాము అంటే కనుక ఖచ్చితంగా దేవుడు మన మీద ఉన్నటువంటి అవమానాన్ని తొలగజేస్తాడు. అట్టి కృప దేవుడు సంఘానికి ఈ సంవత్సరము దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచిన